శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహం బాలికలకు గత కొద్ది రోజులుగా చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ బి సుశీల. ఈ విషయం తెలుసుకున్న ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే స్పందించిన కలెక్టర్ మండల అధికారులకు ఆదేశించడంతో పాతపట్నం తహసీల్దార్ వసతి గృహంకు రావడంతో గంటసేపుగా తాళాలు తీయకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ని నిలబెట్టిన వార్డెన్. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్ఐ బి లావణ్య సిబ్బందితో కలిసి వసతి గృహానికి చేరుకుని వార్డెన్ను మందలించడంతో తాళాలు తీసిన వార్డెన్ వసతి గృహం లోపలికి వెళ్లి చూడగా బాలికల ఆర్తనాదాలను చూసి చలించిపోయిన అధికారులు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా బాలికలకు భోజనం పెట్టకుండా స్కూలుకు పంపిన వార్డెన్. మీ ట్యాబ్ లో అది మీరు ఫోటోలు తీసారు. మరి ఏమర్రా ఎవరికి ఎప్పుడు మీరు చెప్పలేదు ఏమర్రా? మేడం చెప్తే ఎక్కడ మేడం లోపలికి వచ్చేస్తారని తాళాలు వేసుకొని ఉంచుకుంటారు. ఈ రోజు అది ఎవరో వచ్చారంట ఇద్దరు, వాళ్ళిద్దరు వస్తే బయట వాళ్ళు ఉంటే ఉన్న బయట ఎందుకు పంపించాలనుకుంటారు. ఆ ఇద్దరు ఎవరు తెలిసినా? మా ఇద్దరు బియ్యారు వెంకటరావుని వచ్చాడు. అతనే బయట గేట్ దగ్గర ఉంటే గేట్ నా డ్యూటీ నేను చేసుకుంటాను. మీరు ఎందుకు మధ్యన వస్తున్నారు? మీరు అలాంటి రూమ్ లోకి మా మీదకి వచ్చేస్తారో తిరుగుతారు. ఈ రోజు ఎవరికైనా కొట్టిందా? తాళం వేయమని మేడం అంటే నా మీద చెయ్యండి సార్. అయితేమో మా అమ్మమ్మ కాల్ బాలేదు సార్. అడిగాను సార్. అడిగితేమో ఏమి అందరికీ ఇక్కడ తెస్తారు, మీరైతే బయటికి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ఇక్కడే ఉండిపోయి వండండి, అలా అందరికీ తొండండి అంటాను సార్. చెయ్యొద్దారు సార్. నిన్న మొన్న ఎవరికి కొట్టింది సార్? నాకు కొట్టింది చేశారు. మేము స్టాఫే కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేశారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేసి. ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడతారు? ఫుడ్ ఎలా ఉంటుంది? కడుపు నిండా పెడుతుందా? రోజు వంకాయ బంగాళదుంప గుడ్డు కానీ మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అన్ని మెనూలో ఏటుందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు. మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా? చెప్పకుండా వస్తే ఆ రోజు మాత్రం పెడతారు. ఒక రోజు చెప్పకుండా ఎస్ఐ గారిని ఎండిఓ గారిని అందరినీ పెడతారు. ఏమంటే డైలాగ్ వాడతారు, నేను కలెక్టర్ కే భయపడలేదు, ఏడబ్ల్యూ మేడం ఒక వింత అనుకొని చేయాలి అనుకొని మా చేత ఇవన్నీ ఇచ్చేసి ఈ గ్రౌండ్ మొత్తం కడిగించాను, ఇంకా గిన్నెలు దోగించాను. ఈ పాపకైతే ఏకంగా మేడం బట్టలు కూడా ఉతికించాడు. ఈ పాపకి బట్టలు ఉతికేవా? మేడం బట్టలు ఉతకమన్నారు సార్. అయితే నేను సుశీల మేడం అయితే నేనెందుకు మేడం ఉతకాలి, మీరు ఉతుక్కోవచ్చు కదండి మేడం అంటే ఏం ఉతకవు అంటున్నారు సార్. మేడం వాళ్ళ మనవడు ఈ రోజు తినిపించాలి, మళ్ళీ వాళ్ళ బట్టలు అవన్నీ అన్ని విన్నారు కదా. స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, జాయింట్ స్టేట్మెంట్. ఏమ్మా అమ్మా రానివ్వట్లేదా? మేమడిగితే కొడతారు, వస్తాడా? అంటే